చిక్కుకున్న వాళ్ళకి, ఆ విమానంలో ఉన్న వాళ్ళకి, చిన్న ప్రదేశంలో ఆ ఇళ్ళలో ఉన్న వాళ్ళకి నా సానుభూతి సంవేదన ప్రకటిస్తుందండి. ముందుగా వాళ్ళందరూ వీలైనంత మంది క్షేమంగా ప్రాణాలతో ఉండాలని కోరుకుంటున్నాను. నెంబర్ 2 ఏంటంటే, ఇటువంటి ప్రమాదాలు 3 రకాలుగా జరుగుతాయి. ఒకటి రోడ్ హీట్ వల్ల పక్షి ఢీకొంటాం, దీన్ని టైప్ సేఫ్టీ ఇష్యూ అంటారు. రెండవది ఇంజిన్ ఫెయిల్యూర్, దీన్ని టెక్నికల్ డిఫెక్ట్స్ అంటారు. మూడవది పైలట్ ఎర్రర్, అంటే హ్యూమన్ ఎర్రర్ అంటారు. ఈ 3 కూడా ఎస్టీ అనేది, టీటీ అనేది, ఎస్ఎస్ అనేది, ఈ 3 కూడా డీటెయిల్డ్ ఎంక్వైరీ తర్వాత చేయాల్సిన విషయాలు. ఇప్పుడు వెంటనే ఏం చేస్తారంటే, రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ మీద అన్ని మొత్తం మీరు ఎలాగైనా మంత్రి గారు అక్కడికి వెళ్తున్నారని, వాళ్ళు అక్కడ వాళ్ళు అంబులెన్సెస్, ఫైర్ సర్వీసెస్ ఉన్నాయని, వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వచ్చే 24 గంటల లోపల ఎంత వీలైనంత మందిని కాపాడటం, వీలైనంత వరకు ఆస్తి రక్షణాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తారు. మన విషయం